నువ్వు చెప్పడం తప్పు సార్. మీరు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చెప్తున్నటువంటి వైజాగ్లో మేడం ఝాన్సీ గారు పోటీ చేయబోతున్నారు. కానీ మీరు అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించిన నాటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినా, అక్కడికి నేతలు ఎవరైనా వచ్చినా కానీ అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని భయభ్రాంతులు చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. విశాఖపట్నంలో పెట్టే ప్రతి రాజకీయ పార్టీ నాయకులు కూడా అక్కడ వైసీపీ వాళ్ళు వస్తున్నారటువంటి ఒక భయోందోళన కలుగజేస్తున్నారు. టీడీపీ నేతలు ఆరోపిస్తారంటే అది రాజకీయ ఆరోపణ. వాళ్ళకి ఇంకో మమ్మల్ని మా మీద ఆరోపణలు చేయకపోతే మమ్మల్ని పొగుడుతారు చెప్పండి. అక్కడ ఉన్న వ్యాపారస్తులు భరోసా ఏమి ఇస్తారు? కానీ భరోసా చెప్తాం కదా. కానీ మా రాజకీయ ప్రీవియస్ మా హిస్టరీ తీసుకుంటే మేము పదవులు చేసినాం కానీ, రాష్ట్రంలో చేసినాం కానీ, లేదు మా జిల్లాలో మేము చేసిన పదవులు కానీ చూసుకుంటే మా ప్రాంత ప్రజలకు మేము ఒక ధైర్యం, మేము ఒక భరోసా, ఒక నమ్మకం. మా పేరు చెప్తే అదే ధైర్యం, అదే నమ్మకాన్ని ఇవాళ ఇస్తాం. మా ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఒక ధైర్యం, ఈ రాష్ట్రానికి ఒక నమ్మకం, ఆయనతో పాటు మేము. మరి ఇంక దానికి ఎక్కడుంది సార్? వాళ్ళు ఎవరో అనడానికి ఏదైనా ఇష్యూ పెట్టి అంటే దాన్ని చెప్తాం. సార్, కూటమి ఉంది, కూటమిలో జనసేన పార్టీ కూడా ఉంది. మీరు ఆ పార్టీ పేరు ప్రస్తావించరు, ఆ పార్టీ అధినేత పేరు ప్రస్తావించకుండా సెలబ్రిటీ పార్టీ అంటూ విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ పేరు తప్పు వాస్తవం చెప్పాను. నేను విమర్శ చేయలేదు, వాస్తవం చెప్పాను. అదే సార్, మేమైతే విమర్శ అంటాం, మీరు వాస్తవం చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించడానికి మీకు ఎందుకు సార్? నేను సెలబ్రిటీని కాదు, ఆయన సెలబ్రిటీ. అందుకే సెలబ్రిటీ ఒకలా పదం కానీ ఒక కించిపరిచి అనుకుంటే నేను మానేస్తాను. అది అన్నం కూడా కాదు సార్. పవన్ కళ్యాణ్ పేరు మీరు ఎందుకు తీసుకోవాలి? అవసరం లేదు దానికి, ఎందుకు ఎత్తాలి? ఆయనేమో మీ సంగతి చూస్తున్నాడు 5 ఏళ్ల క్రితం. ఆయన అనుకుంటే అందరూ చాలా మంది అనుకున్నారు. సత్యబాబు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, ఆయనకి డబ్బుల గురించి మాట్లాడితేనే అర్థం అవుతుందని ఎవరన్నారు? పవన్ కళ్యాణ్. డబ్బుల గురించి ఏ డబ్బుల గురించి మాట్లాడా? నా మీద ఉన్న ఆరోపణలు చెప్పమనండి. డబ్బుల గురించి మాట్లాడడానికి మీకు కూడా తెలుసా? ఈ రాష్ట్ర రాజకీయాల్లో నేను గొప్పగా చెప్పట్లేదు, నా ఎఫిడవిట్ కూడా వచ్చి పెట్టాను. ఏంటి ఒక్క కేసు కూడా, ఏది ఒక్క చిన్న పెట్టి కేసు కూడా లేని నాయకుల్లో 10 మందో 20 మంది 30 ఉంటే నేను ఒకడిని. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు చంద్రబాబుని ఎంతో ట్రై చేశాడు, ఎన్నో ఆపాదించాడు వైజాగ్లో. ఎందుకు చేయలేపాడు? నేను పోరాటం చేయలేదా? భగవంతుడు అవకాశం కల్పించాడు. ఇది నాట్ మై గ్రేట్, అయితే గాడ్ గిఫ్ట్. బొత్స గారు, మీరు 2 దఫాలుగా మీ ప్రభుత్వంలో కాపులకు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు. అవును. ఒకరు ఆళ్లనాని, 2 కొట్టు సత్యనారాయణ గారు. మీరెందుకు 6 వయసులో లేకపోయారు?